ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ సమయంలో ప్రభువును మనము ఆరాధన చేయడానికి చేరి వచ్చి ఉండగా దైవ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ప్రియులారా, 4 సువార్తలు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి జీవిత చరిత్రను మనకు అందిస్తూ ఉండగా, మత్తయి ఆనాడు యూదుడుగా యూదుల కొరకు యూదుడైన యేసు క్రీస్తు ప్రభువును వారికి యూదుల రాజుగా ప్రదర్శింపబడినటువంటి రచింపబడినటువంటి గ్రంథమే మత్తయి సువార్త. మత్తయి సువార్త మొదటి అధ్యాయములో మొదటి వచనం మనం చదువుకొని ఉండగా, మన ప్రభు ఏమై ఉన్నాడు? మత్తయి సువార్త దేవుని ఒక ప్రత్యేకమైన గ్రంథం. మత్తయి మొదటి అధ్యాయం పుట్టుకల జాబితాగా మనము చూడగలం. ప్రియులారా, పాత నిబంధన ఆదాము వంశావళిని చూడగలం. ఆదికాండం 5వ అధ్యాయం మొదటి వచనములో ఆదాము వంశావళి గ్రంథము ఇదే. మత్తయి సువార్త 1:1 యేసు క్రీస్తు వంశావళి అన్నాడు. వంశావళి గ్రంథం, ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 5వ వచనం, ఆదికాండం 5:5. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడతడు మృతి పొందెను. ప్రియులారా, పాత నిబంధన మనము గమనించినప్పుడు అది మరణముల జాబితాను చూడగలం, మరణముల జాబితా. కానీ కృత నిబంధన ప్రభు అయిన యేసుక్రీస్తు వంశావళి పుస్తకం. నిజానికి యేసుక్రీస్తు వంశావళి మత్తయి సువార్త మొదటి అధ్యాయములో, అలాగే లూకా సువార్త 3వ అధ్యాయం 23 నుండి 28వ వచనములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయములో యోసేపును కేంద్రంగా చేసుకొని వ్రాయబడిన వంశావళి అయితే, లూకా సువార్త 3వ అధ్యాయములో మరియను కేంద్రముగా చేసుకొని వ్రాయబడిన వంశావళి. ప్రియులారా, ఈ భాగములో మనము గమనిస్తుండగా మత్తయి సువార్తలో జననముల జాబితా చూడగలం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. అక్కడ అబ్రహాము మృతి పొందెను, షేతు మృతి పొందెను, ఏనేసు మృతి పొందెను. పాత నిబంధనలో మరణముల జాబితా ఉండగా కొత్త నిబంధనలో జననముల జాబితాను మనము చూడగలం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవుడు మరణములో నుండి జీవములోనికి దాటి రాగలడు. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ప్రియులారా, ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మన మొదటి జన్మ కంటే రెండవ జన్మ చాలా ప్రాముఖ్యమైనది. ద్విజుడు రెండవ సారి జన్మించిన వాడు నిత్య జీవత్వమునకు నడిపించున్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనములో అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించినతేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నీవు నేను ఎందుకు ఆరాధించాలి? మనము మరణములో నుండి జీవములోనికి దాటింపబడిన వారం, క్రొత్త జన్మ అనుభవాన్ని మనము పొందిన వారం. రెండవ తలంపు చూద్దాం. అదే మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ప్రియులారా, మత్తయి సువార్త వంశావళుల సాక్ష్యమును మనము చూడగలం. ఇందులో వంశావళులు
వాటి సాక్ష్యం ఉన్నాయి. వాస్తవానికి కొంతమంది మొదటి అధ్యాయాన్ని చదివినప్పుడు పేర్లు వారి జాబితా చదువుట, కొన్నిసార్లు వినుట కష్టతరమైనదే. ఎందుకు దేవుడు ఈ నమూనా అంతటిని వ్రాయించాడు అంటే, ఇదిగో ఇవి సాక్ష్యము అని ఆయన చూపించాడు. నిజానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును, తనతో సమానుడైన దేవుడుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ భూలోకానికి రప్పించటానికి యుగ యుగములుగా చేసినటువంటి కృషికి సంబంధించినటువంటి ఒక అధ్యయనం, ఒక సాక్ష్యము ఈ వంశావళులు. దేవుడు తన గొప్ప వాగ్దానములను ఆయన ఆరంభించాడు, ఆ వాగ్దానములను ఆయన పలికాడు, ఆ వాగ్దానములను ఆయన నెరవేర్చాడు. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చుట ప్రవచనముల నెరవేర్పు. ఆయన ఈ భూలోకానికి రావడం, పాత నిబంధనలో ఎన్నో ప్రవచనాలు వ్రాయబడి ఉన్నాయి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని నీ మడిమ మీద కొట్టుదువు. మనం ఇలా చదివితే బాగుంటుంది. ఓ సర్పమా, నీకును స్త్రీ హవ్వలో నుండి వచ్చే సంతానమునకును లేదా మరియలో నుండి వచ్చే సంతానమునకును, ఓ సర్ప సంతానమా, నీకును మరియ సంతానమైన యేసుక్రీస్తుకు వైరమున్నది, అతడు నిన్ను తల మీద కొట్టును, నీవు అతని మడిమ మీద కొట్టుదువు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకానికి మొదటిసారి అబ్రహాము కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అబ్రహాము కుమారుడు అనగా ఆయన బలి కావడానికి భూలోకానికి వచ్చాడు. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనములో, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై బంధించబడ్డాడు. ఇక్కడ ఇస్సాకు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కట్టెల మీద కాల్చబడలేదు, కానీ కృత నిబంధనలు అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలో దైవోగ్రతలో నీకు నాకు రావలసిన శిక్షకు ఆయన కాల్చివేయబడ్డాడు, ఆయన మరణించాడు. మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఈ లోకానికి రెండవసారి వస్తాడు అని దేవుని వాగ్దానం చేయబడి ఉంది. ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. దేవుడు తన వాగ్దానములను ఆయన నిలువబెట్టుకునేవాడు. యేసుక్రీస్తును తిరిగి ఆయన లోకమునకు పంపువాడు. అపోస్తల కార్యములో 1వ అధ్యాయం 11వ వచనములో దేవదూతలు అన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉండగా, ఓ గలిలయ మనుషులారా, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అని వారితో చెప్పారు. యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా వ్రాయబడ్డాడు. దావీదు కుమారుడుగా రెండవసారి ఆయన భూలోకానికి వచ్చి ఆయన సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. ఆనాడు దావీదు కుమారుడు సొలొమోను సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుల 1వ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను, అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుండి నిరంతరం ఈ భూలోకమును ఆయన పరిపాలించబోతున్న దేవుడు. 3వ తలంపు చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదువు. మత్తయి సువార్తలో దేవుని పుట్టుకను గురించి వ్రాయబడినటువంటి అధ్యాయం. ఆయన ప్రత్యేకమైన కుమారుడు,
ఆయన అద్వితీయమైన కుమారుడు. యేసుక్రీస్తు జననం ఈ లోకములో ఉన్న ఇతర జనముల కంటే అది భిన్నమైనది. సువార్త సత్యానికి యేసుక్రీస్తు కన్యక గర్భములో ఆయన జన్మించుట ముఖ్యమైనది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఆయన మరియ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చబడిన వాడు. మానవ హస్తం, మానవ ఆలోచన, మానవ రక్తం అందులో మిళితము కాలేదు. పాప రహిత స్వభావముతో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకములో జన్మించాడు. ఆయన లోకానికి వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే మనవలే తల్లి గర్భములో ఆయన పెరిగిన మాట నిజమే, కానీ మన జన్మకు తల్లిదండ్రుల కలయిక అవసరం. కానీ ఆయన పరలోకము నుండి గర్భములోనికి దిగి వచ్చాడు. గర్భములో నుండి భూలోకానికి ఆయన దిగి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పుట్టిన మాట నిజమే, కానీ ఈ లోకమునకు వచ్చాను అన్నాడు ఆయన. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనములో, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గుర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, నేను పుట్టి తిని ఈ లోకమునకు వచ్చి తిని. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన మనతో ఉండడానికి ఈ భూలోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? ఆయన మనతో ఉండడానికి, మనతో ఉన్న దేవుడు ఇమ్మానుయేల్. అతడు మన వంటి స్వభావాన్ని ఆయన స్వీకరించి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన మానవ జీవితాన్ని అనుభవించాడు. మానవ జీవిత అనుభవములోనికి ఆయన ప్రవేశించాడు. ఎంత అద్భుతమైన రక్షకుడు! ప్రియులారా, ఆయన దేవుడు, ఆయన మానవుడు, ఆయన సంపూర్ణమైన దేవుడు, ఆయన సంపూర్ణమైన మానవుడు. పాపము లేని దేవుని గొర్రెపిల్ల. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగురు కదా. పిల్లలైనాడు మనలను ఆయన విమోచించాడు. పరిశుద్ధమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత, నిష్కలంకమైన రక్తము చేత ఆయన మనలను విమోచించాడు. మనలను విమోచించిన దేవుణ్ణి మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. మాత్రమే కాదు, మత్తయి సువార్తలో ఆయన ఇమ్మానుయేలు. మత్తయి సువార్త 1వ అధ్యాయములో ఆయన మనతో ఉన్న దేవుడు అని వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయములో ఆయన మనతో ఉన్న దేవుడు అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మత్తయి సువార్త 1:23లో ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు, అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడునని ప్రవక్త ద్వారా పలకబడిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఆఖరి అధ్యాయములో కూడా ఏముందండి? 28వ అధ్యాయం 20వ వచనములో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆయన మనతో నేడున్న దేవుడు. ప్రియులారా, ఆయన మరణములో నుండి జీవములోనికి దాటించిన దేవుడు. అందుకే మనం ఆయన్ను ఆరాధించబద్దులమై ఉన్నాము. ఆయన అబ్రహాము కుమారుడుగా మరణించి దావీదు కుమారుడుగా సింహాసనం మీద ఆసీనుడై ఉండగా మనం ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాము. మాత్రమే కాదు, నేడు ఆయన రక్తము ద్వారా మనలను విమోచించి రక్షించి ఆయన యుగ యుగములు మనతో ఉంటూ ఉండగా
ప్రియులారా, ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగా ఆయన మనతో ఉన్న దేవుడు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిన తరువాత యుగ యుగములు ఆయనతో ఉండే భాగ్యమును మనకు అనుగ్రహించి ఉండగా, దేవుడు చేసిన ఈ గొప్ప కార్యమును, గొప్ప మేలులను బట్టి ఆయనను ఆరాధించక ఉండగలమా? ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను, సహాయమును దయచేయునుగాక. ఆమేన్.